హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి సిస్టమ్ లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే జుట్టు రాలకుండా ఒత్తుగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. ముందుగా అయితే కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు, గోరింటాకు, అలోవెరా, మెంతులు, మందార పువ్వులు మరియు మందారం ఆకులు కూడా. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని స్టీల్ పాత్ర అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే అందులో కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. అయితే మేమైతే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాం కాబట్టి నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు డైలీ ఏ ఆయిల్ యూస్ చేస్తారో అదే ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ మొత్తం అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, ఇదంతా ప్రాసెస్ చేసేటప్పుడు గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ అయితే పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆయిల్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా అయితే మందారం ఆకులు అయితే వేసుకోవాలి. నేనైతే గుప్పెడు మందారం ఆకులు అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న ఆయిల్కి అయితే అన్ని సరిపడా అయితే వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ ఎక్కువగా తీసుకున్నట్టయితే మరి కొద్దిగా ఎక్కువ అయితే తీసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు దీంట్లో అయితే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. తర్వాత మందారం పువ్వులు అయితే వేసుకోవాలి. అయితే మందారం పువ్వులు వెనకాల ఉన్న కాడలు అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ పక్కన ఉన్నాయైతే ఇవి కూడా మందారం పువ్వులే, కాకపోతే ఇవి నేను దేవునికి అయితే పెట్టుకున్న పువ్వులు. నా దగ్గర అయితే ఫ్రెష్గా కొన్నే దొరికాయి, అందుకోసమని నేను కొద్దిగా ఎండిపోయినవి కూడా వేసుకున్నాను. మీకు ఫ్రెష్గా దొరికితే ఫ్రెష్గా వేసుకోవడం మంచిది. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి, చూడండి పొగలు అయితే వస్తున్నాయి. తర్వాత ఇందులో అయితే అలోవెరా అయితే వేసుకోవాలి. అయితే అలోవెరాకు సైడ్కి ముళ్ళ ఉంటాయి, వాటిని అయితే రిమూవ్ చేసుకొని మంచిగా కడుక్కొని వేసుకోవాలి. అలోవెరా వేసుకున్న తర్వాత గోరింటాకు అయితే వేసుకోవాలి. గోరింటాకు చెట్టు అయితే మా ఇంట్లోనే ఉంది ఫ్రెండ్స్, అందుకే ఫ్రెష్గా తీసుకున్నాను. గోరింటాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి బాగా. చూడండి, ఇవైతే మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత అయితే ఇదైతే ఉసిరికాయ పౌడర్ అండి. ఉసిరికాయ పౌడర్ అయితే మీ దగ్గర ఉన్నట్టయితే వేసుకోండి, లేదంటే లేదు. వేసుకుంటే అయితే మంచిది. నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. అయితే నేను ఇప్పటిదాకా చెప్పాను చూడండి, అలోవెరాని, దాన్ని కలబంద అని అంటారు తెలుగులో. అయితే కలబంద తీసుకున్నప్పుడు మాత్రం దాన్ని కోసుకున్న వెంటనే దాని నుంచి ఒక వైట్ కలర్ లిక్విడ్ లాగా వస్తుంది. అది పోయేంత వరకు అయితే మంచిగా కడుక్కొని వేసుకోవాలి. ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మాత్రం జుట్టు అయితే రాలకుండా ఉంటుందండి. నేనైతే ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, అందుకే మా పిల్లల జుట్టు అయితే చాలా ఒత్తుగా బలంగా ఉంటుంది. అయితే ఇందులో కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే మర్చిపోయాను వేసుకోవడం. అన్నీ వేసిన తర్వాత ఇలా అయితే మంచిగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఆయిల్ అయితే మంచిగా మరుగుతుంది. ఇలా చాలాసేపు మరిగించాలి. ఆయిల్ అనేది మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. చూడండి, కొద్దిసేపు అయిన తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తాయి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మంచిగా మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఆయిల్ అయితే ఎంత బాగా మరుగుతుందో చూడండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఈ విధంగా అయితే మెల్లగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఎంత ఎక్కువసేపు మరిగించుకుంటే అంత బాగా అయితే ఆయిల్ రెడీ అవుతుంది. అయితే తలకు ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేసుకునే వాళ్ళకు మరో చిన్న టిప్ అండి. అదేంటంటే, ఈ ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఈ ఆయిల్లో అయితే కొద్దిగా ఆముదం నూనె అయితే వేసుకోవాలి. దానిని ఇంగ్లీష్లో క్యాస్టర్ ఆయిల్ అంటారు. దాన్ని కొద్దిగా ఈ ఆయిల్లో అయితే వేసుకొని మంచిగా కలుపుకొని కుదుర్లకు పట్టేలా మంచిగా పెట్టుకున్న తర్వాత 1 అవర్ 2 అవర్స్ తర్వాత తలస్నానం చేసుకుంటే హెయిర్ అనేది చాలా స్మూత్గా షైనింగ్గా కనిపిస్తుంది. ఇలా ఒకసారి ఆయిల్ని మంచిగా చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు మంచిగా ఉంటుందండి. వాసన అయితే చాలా మంచిగా వస్తుంది. ఆయిల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని తలకు పెట్టుకోవడం ద్వారా చుండ్రు అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. చూడండి, ఆయిల్ అనేది ఎంత బాగా కలర్ చేంజ్ అయిందో. ఈ విధంగా ఎంతవరకు అయితే ఇలా మంచిగా మరిగించుకోవాలి. ఆల్మోస్ట్ ఆయిల్ అయితే బాగా మరిగిపోయింది. మా పిల్లలకైతే ఫస్ట్ వెంట్రుకలు అయితే చాలా అసలు రాలిపోయేవండి. ఈ విధంగా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత అసలు వెంట్రుకలు రావడం చాలా తగ్గిపోయింది. అలాగే జుట్టు కూడా చాలా ఒత్తుగా అనిపిస్తుంది. అయితే నేను రీసెంట్గా పెట్టిన నెయ్యి వీడియోకైతే
చాలా లైక్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా కామెంట్స్ కూడా పెట్టారు. నాకైతే ఆ కామెంట్స్ చదివిన తర్వాత ఎంతో సంతోషంగా అనిపించింది. అసలు మాలాంటి కొత్త యూట్యూబర్స్ కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారనిపించింది. ఒకరైతే మాకైతే నెయ్యి పంపించండి సిస్టర్ అని కూడా మెసేజ్ పెట్టారు. అది అసలు ఆ మెసేజ్ చదివిన తర్వాత నాకైతే ఎంతో సంతోషంగా అనిపించింది. చూడండి, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే డార్క్ కలర్లోకి అయితే మారిపోయాయి. ఆయిల్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ అయితే పూర్తిగా చల్లారేంత వరకు పక్కనైతే పెట్టుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత డబ్బాలో అయితే మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకోవాలి. చూడండి, కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో, ఫుల్ గ్రీన్లోకి వస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్గా మనం ఇంకో పాత్రలోకి అయితే వడకట్టుకోవాలి. తర్వాత డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా అయితే జాలితో వడకట్టుకోవాలి. మరో విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. ఈ ఆయిల్ పెట్టుకోవడం వలన వైట్ హెయిర్ కూడా జల్దీ రాకుండా ఉంటుంది. చూడండి, ఈ ఆయిల్ కలర్ చూస్తుంటే అయితే నాకైతే సేమ్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ లాగా అనిపిస్తుంది. ఇదంతా పెద్ద ప్రాసెస్ అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్. ఈ హెయిర్ ఆయిల్ నుంచి అయితే చాలానే ఉపయోగాలు ఉన్నాయి. నేనైతే మధ్యలో కొన్ని రోజులు డైరెక్ట్గా కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను మా పిల్లలకు. అప్పుడైతే వెంట్రుకలు చాలా ఎక్కువగా రాలేవి. ఈ ఆయిల్ పెట్టిన తర్వాత అయితే హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు అయితే తగ్గిపోయింది. అందుకని నేను ఎప్పుడు ఇలానే చేసి పెట్టుకుంటాను. మీరు కూడా ఇదే విధంగా చేసి పెట్టుకోండి. లాస్ట్గా అయితే డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి. నేనైతే 2 డబ్బాలు 500 ml అయితే తీసుకున్నాను. నాకు 2 డబ్బాలోకి అయితే వచ్చేసింది. మనం తీసుకున్న ఆయిల్ కంటే కొద్దిగా తక్కువగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతే. బాయ్ బాయ్.